బర్త్డే స్పెషల్. ఈ బర్త్డేకి ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే రచ్చ సినిమా చాలా బాగుంటుంది అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. అండ్ ఈ రచ్చ సినిమా చాలా చోట్ల ఓపెనింగ్ ఆల్ టైమ్ ఓపెనింగ్ తీసుకుంది. అలాగే నా ఎక్స్పెక్టేషన్ కూడా గబ్బర్ సింగ్ అలాగే ఆల్ టైమ్ ఓపెనింగ్ తీసుకోవాలి. ఈ సమ్మర్ రచ్చ, గబ్బర్ సింగ్, జూలై ఈ 3 సినిమాలు ఆడాలి నేను అఫ్కోర్స్ మా ఫ్యామిలీ కాబట్టి నేను కోరుకుంటుంటాను. అండ్ ఈ పర్టికులర్ బర్త్డే స్పెషల్ అంటూ ఏమైందంటే జూలై గురించి చెప్పాలా. యాక్చువల్లీ ఇవాళ జూలై సినిమా టైటిల్, ఈ తిరుక్కుం గారి సినిమా జూలై అనే టైటిల్ అనుకున్నాం. అండ్ దానికి డివి దానయ్య గారు ప్రొడ్యూసర్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాకి ఇంకా సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్. సినిమా టాకీ పోర్షన్ అయిపోయింది. అరౌండ్ జూన్ రిలీజ్ అనుకుంటున్నాం. జూలై సినిమా జూన్లో రిలీజ్. అండ్ జూలై ఫస్ట్ లుక్ కొంచెం రిలీజ్ చేసాం. ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. డెఫినెట్లీ చాలా బాగుంది. ఎందుకంటే మామూలుగా యాక్షన్ స్టిల్ కాకుండా కూల్గా రిలీజ్ చేద్దామని ఈ స్టిల్స్ రిలీజ్ చేసాం. సో దాని ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సంవత్సరాల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని పెట్టారు. ఆ తర్వాత నుంచి మన అభిమానుల్లో ఒక మోటివేషన్, ఒక మంచి పని చేయాలి, మనం అభిమాని అని అనగానే అతన్ని ప్రేమించేసి అతని సినిమాలు 4 సార్లు చూసేసి అక్కడ థియేటర్ దగ్గర గొడవ చేసేస్తే కాదు, ఆయన చెప్పినది కూడా మనం ఎంతో కొంత సొసైటీలోకి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నుంచి అభిమానులందరూ మారి ఇతర హీరో అభిమానులకి చాటి చెప్పేలాగా మన అభిమానులు తయారవడం అనేది మనకి ఎంతో గర్వకారణం. మన మెగా ఫ్యామిలీ అభిమానులకి ఎవరూ సాటి రారు. ఇది మనం చాలాసార్లు నిరూపించాం. ఇటువంటిది నిరూపించడమే కాదు, ప్రతి చిన్న ఏ పుట్టినరోజైనా, ఏ 100 రోజులైనా, ఏదైనా ఏదో పండగ చేసుకోవడం కాకుండా
సామాజిక పరమైన ఒక కార్యక్రమాన్ని కలిపి ఆ పండగ చేసుకోవడం అనేది మన సంస్కృతి. ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగాలని చెప్పి కొనసాగించాలని చెప్పి మన అభిమానులు కోరుతూ అందరి అభిమానులకి అందరి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరికీ అల్లు అర్జున్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.